హాయ్ గాయ్స్, నేను మీ మార్గదర్శ్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే థర్డ్ టాపిక్ ఏంటంటే ద మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్. దీంట్లో ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సబ్ కాన్షియస్. అంటే మనం దీంట్లో ఓన్లీ సబ్ కాన్షియస్ మీదనే ఫోకస్ చేస్తాం. అది ఎలా వర్క్ చేస్తుంది, ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తుంది, నీ మేనిఫెస్టేషన్ ఎట్లా అవుతుంది, నీ ఇంట్యూటివ్ పవర్ ఎట్లా పెరుగుతుంది, దాని తర్వాత నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి స్కోప్ ఎలా ఉంటుంది అనేది ఈ సబ్ కాన్షియస్లో బ్యూటిఫుల్గా ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అండ్ మనం ఫస్ట్ టాపిక్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫస్ట్ టాపిక్లో కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ డిఫరెన్స్ నేర్చుకున్నాం. సెకండ్ టాపిక్లో ఏం చేసినామంటే కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ ఎలా వర్క్ చేస్తాయి, మనం ఫీడింగ్ ఎలా ఇవ్వాలి కాన్షియస్కి, సబ్ కాన్షియస్కి ఎలా ఇవ్వాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనే సెకండ్ టాపిక్లో చూసినాం. థర్డ్ టాపిక్లో ఏంటంటే దాని తర్వాత సబ్ కాన్షియస్ ఏ విధంగా ఉంటుంది, సబ్ కాన్షియస్లో ఉండే పవర్ ఏంది, మనం ఎలా అంటే మనకు కావాల్సిన గోల్స్ ఎలా రాసుకోవాలి, దాని తర్వాత ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, దాని తర్వాత మన హెల్త్ పైన మనం ఎలా హెల్తీగా ఉండాలి, దాని తర్వాత మన బాడీలో ఉండే ఫంక్షన్స్ ఎట్లా ఫంక్షన్ అవుతున్నాయి, దాని తర్వాత నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు ఎట్లా వర్క్ చేస్తుందో నువ్వు ఎట్లా రికగ్నైజ్ చేస్తావు అనేది, దాని తర్వాత 2-3 బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. దాని తర్వాత నీకు ఫస్ట్లో ఇక్కడ మనం హెల్త్ గురించి ఏం మాట్లాడతామంటే సబ్ కాన్షియస్ ఎలా హెల్తీగా రన్ అవుతుంది అనే దాని గురించి ఉంటే, లాస్ట్లో ఏముంటుంది అంటే నీకు ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే దాన్ని ముందుండే ఎగ్జాంపుల్ నుంచి నీ సబ్ కాన్షియస్ పవర్ నుంచి నువ్వు ఎట్లా హీల్ చేసుకునేవు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. దీనిలో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఈ లైఫ్ నువ్వు అనుకుంటుండొచ్చు ఈ వరల్డ్లో దీన్ని క్యూర్ చేయలేమనే దాన్ని కూడా ఎట్లా క్యూర్ చేస్తామనేవి కూడా 2-3 బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నువ్వు వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ నమ్మడానికే కష్టంగా ఉంటాయి, ఎందుకంటే నేను కూడా అట్లే అనుకున్నా చదివేటప్పుడు. ఈ బుక్ని నేను 2-3 సార్లు చదివిన తర్వాతనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కాబట్టి నాకు ఈ బుక్ మొత్తాన్ని చదివిన తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాతనే నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన. సో మీరు కూడా ముందు ముందు నమ్ముతారని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం దీన్ని స్టార్ట్ చేస్తే సబ్ కాన్షియస్ పవర్ అనేది దీనికి నీకు ఎంత పవర్ఫుల్ ఉంటుంది, నిన్ను ఎట్లా ఇన్స్పైర్ చేస్తుంది, నిన్ను ఎట్లా గైడ్ చేస్తుంది. నువ్వు సడన్గా ఒక పర్సన్ని చూడంగానే దాని తర్వాత ఆ పర్సన్ నేమ్ గుర్తుకు రావడం, లేకపోతే ఏదైనా థింగ్ కానీ, లేకపోతే ఏమన్నా చూడంగానే దాని రిలేటెడ్ ఫ్యాక్ట్స్ గుర్తుకు రావడం నీకు, దాని తర్వాత నీ ఫేవరెట్ థింగ్స్ ఏమన్నా ఉంటే వాటి సీన్స్ పిక్చరైజేషన్ గుర్తుకు రావడం, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి, నీ సబ్ కాన్షియస్లోనే స్టోర్ అయి ఉంటాయి. అండ్ నువ్వు బ్యూటిఫుల్గా దీన్ని ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవాలంటే నీ బాడీలో నీ హార్ట్ బీట్ ఎట్లా కంట్రోల్ అవుతుంది, నువ్వు దాన్ని ఏమైనా కాన్షియస్గా చూస్తున్నావో చూడట్లేదు, ఇది నీ సబ్ కాన్షియసే నేను ఆటోమేటిక్గా వర్క్ చేస్తుంది అన్నట్లు. సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ కానీ, దాని తర్వాత నీ డైజెషన్ రెగ్యులేషన్ అవన్నీ ఎవరు చూస్తున్నారు, ఇంకోటి లోపల ప్రోటీన్ సింథసిస్ అవి అసిమిలేట్ అయ్యే ప్రాసెస్ కానీ, నీ బాడీలో వేస్ట్ అంటే అవి ఎట్లా ఎలిమినేట్ అయ్యి ఇవన్నీ ఎవరు చూస్తున్నారు అంటే అవన్నీ ప్రాసెస్ అంతా సబ్ కాన్షియస్ చేస్తుంది. ఇంకోటి జనరల్గా ఒకవేళ నీకు అర్థమయ్యేటట్లు ఏంటంటే, నువ్వు ఒకవేళ ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ తిన్నావు అనుకో, దాని తర్వాత అది ఈ టిష్యూస్కి ఎంత పోవాలి, మజిల్స్కి ఎంత పోవాలి, దాని తర్వాత బోన్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయనుకో వాటికి ఎంత సెగ్రిగేట్ కావాలి, నీ బ్లడ్కి ఎంత సప్లై అయ్యేటట్లు ఉండాలి అనే దాని గురించి అవన్నీ డీల్ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, సబ్ కాన్షియస్కే ఉంటుంది. సో సబ్ కాన్షియస్లో నువ్వు దీన్ని బెస్ట్ టైంగా రిప్రజెంట్ చేసుకునేది ఏంటంటే బిఫోర్ స్లీప్ నువ్వు ఏదైనా స్పెసిఫిక్ థింగ్ ఇచ్చినావు అనుకో నీ సబ్ కాన్షియస్కి, అది సక్సెస్ఫుల్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. దీనిలో మనము ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. మన మర్ఫీ ఈ బుక్ రైటర్ ఎవరైతే ఉన్నారో తను ఇండియా వస్తాడు ఒక సర్టెన్ టైంలో, అంటే రీసెంట్లీ అంటే 1990s 2000 ఆ టైంలో. తర్వాత ఈడు ఏమైపోద్ది అంటే తను ఒక యూనివర్సిటీకి వస్తాడు, ఉత్తరాఖండ్లో రిషికేష్లో ఉంటుంది ఫారెస్ట్ యోగా యూనివర్సిటీ అని చెప్పేసి. దాంట్లో మర్ఫీను తర్వాత మన బాంబే సర్జను, బాంబే నుంచి ఒక డాక్టర్ ఉంటాడు అన్నట్లు, ఆయన సర్జను, వీళ్ళిద్దరు కలిసి డిస్కస్ చేస్తారు అన్నట్లు దీన్ని. మన బాంబే సర్జన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ తనకు చెప్తాడు అన్నట్లు మర్ఫీకి. డాక్టర్ ఎస్డైల్ అని ఒక ఆయన ఉంటాడు 17th సెంచరీలో, ఆయన 400 ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసిండు అన్నట్లు. దీనిలో ఆయన ఇంపార్టెన్స్ ఏంటంటే అంటే ట్యూమర్స్ ఉంటే క్యూర్ చేయడం కానీ, అంటే దాన్ని తీసేసి దాని తర్వాత నీ క్యాన్సర్ గ్రోత్ కాకుండా దాన్ని కట్ చేయడం, దాని తర్వాత ఆపరేషన్ రిలేటెడ్ ఐ, ఇయర్, థ్రోట్ ఇలాంటివన్నీ ఎలా చేస్తాడు అంటే మెంటల్ అనెస్థియా. అప్పట్లో ఏమయ్యేదంటే మనకు ఈ డ్రగ్ అనెస్థిషియా అనేది లేకపోతుండే. సో
ఆయన ఏం చేసే ఈ మెంటల్ అనెస్థియాని ఈ సబ్కాన్షియస్ మైండ్ని కంట్రోల్లోకి తెచ్చుకునేటోడు. ఫస్ట్ కాన్షియస్ మైండ్ని ఈయన కొన్ని క్వశ్చన్స్ వేసి దాని తర్వాత దాన్ని అలా కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత కాన్షియస్ని ఆటోమేటిక్గా కాన్షియస్ టు సబ్ కాన్షియస్ ఎలా తీసుకుపోవాలో డాక్టర్కి మంచి ఐడియా ఉంటుంది అన్నట్లు. సో దాన్ని సబ్ కాన్షియస్లోకి పెట్టి ఈ ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్ చేసిండు. ఈయనది ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే, అప్పట్లో మోడర్న్ టెక్నాలజీ లేనందువల్ల ఏదన్నా ఆపరేషన్ చేసిన తర్వాత రైట్ అబ్జర్వేషన్ లేనందువలన వాళ్ళకి ఏమయ్యేదంటే ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ అనేవి వచ్చేవన్నట్లు. అంటే వాళ్ళు దాంట్లో అంటే ప్రికాషన్స్ యూజ్ చేయనప్పుడు కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కండిషన్స్ వల్ల తయారయ్యేవి. తను ఏం చేసేటోడంటే ముందే ఏ ఆపరేషన్ రిలేటెడ్ చేస్తుండో ఫస్ట్ ఆపరేషన్ రిలేటెడ్ నీకు ఇది ఇన్ఫెక్షన్ కాదు, దాని తర్వాత ఆ ఆర్గాన్ ఇంపార్టెన్స్, దాని తర్వాత దాన్ని ఎట్లా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ సబ్ కాన్షియస్కి ముందే ఫీడ్ ఇచ్చేటోడు అన్నాడు. సో దాని తర్వాత ఏమయ్యేదంటే అందుకే ఈయన ఆపరేషన్స్ అన్నీ చాలా సక్సెస్ఫుల్గా అయినాయి అన్నట్లు. సో ఈ డాక్టర్ ఎవరంటే డాక్టర్ ఎస్డైల్. ఇప్పుడు ఈయన 17th సెంచరీ అని కూడా డిస్కస్ చేసుకున్నాం అన్నట్లు. అదే ఇది ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఈ సబ్ కాన్షియస్కి ఫీడ్ ఇస్తే ఎలా మిరాకిల్ జరుగుతుంది అనే దాని గురించి చెప్పిండు అన్నట్లు. అదే ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి కెపాసిటీ ఎలా ఉంటుంది అనేది చూసుకుందాం. కొన్ని అంటే కెపాసిటీలో కూడా టర్మ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క సెగ్రిగేషన్ చేస్తాడు అన్నట్టు. దీంట్లో ఒక్కొక్క టాపిక్ని డిఫరెంట్గా ఇప్పుడు ఒక టర్మ్లో ఏం తీసుకున్నా అంటే ఆబ్జెక్టివ్ కానీ పర్సన్స్ కానీ లొకేషన్స్ కానీ లేకపోతే ఒక ప్లేస్ కానీ మనం ఇవన్నీ ఎలా ఒక మెమరీలో పిక్చరైజేషన్ చేసుకొని ఇవన్నీ ఒక ఏరియా కిందకి వస్తాయి అన్నట్లు. అండ్ ఇంకో ఏరియాలో ఏం చేసిండంటే నీకుండే కెపాసిటీ దీని గురించి అంటే ఇది ఇండైరెక్ట్గా ఎట్లా చెప్తుంది అంటే దాని తర్వాత అంటే నీ ఇంట్యూటివ్ పవర్ జడ్జ్ చేస్తుంది అన్నట్లు. ఇది నువ్వు కళ్ళు మూసుకున్న తర్వాత నీ ముందు వచ్చి ఎవరైనా పర్సన్ మాట్లాడితే ఇదేది వాయిస్ని మనం గుర్తుపడతాం అన్నట్లు, ఆ మనిషి ఎవరు అనేది ఎట్లా అనేది. సో ఇవన్నీ ఎవరు చెప్తారంటే సబ్ కాన్షియస్ చెప్తుంది. నువ్వు ఒక వాయిసే కాదు, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత కొన్ని ఇప్పుడు కొందరిని చూస్తాం మనం కొన్ని ఫ్రీక్వెన్సీలలో అలైన్ అవుతూ వాళ్ళు డిఫరెంట్ నేచర్లో ఉండే సౌండ్స్ వినడం కానీ, దాని తర్వాత కొందరికి మనం ఏం చేస్తామంటే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఒక ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేస్తాం మనం. మన దగ్గరలో ఎక్కడన్నా సర్కిల్లో ఒక పాండ్ ఉండి అంటే చెరువు ఉండి దాని పక్కన చెట్లు ఉండి దాని తర్వాత వచ్చే బర్డ్స్ కానీ అవి చేసే సౌండ్స్ కానీ, దాని తర్వాత అంటే అలాంటి ప్లేస్కి వెళ్ళి కళ్ళు మూసుకొని ఎంత ఫ్రీగా ఉంటాం మనం, అస్సలు మన ఓపెన్ హార్ట్ అనేది అప్పుడు ఉంటుంది. సో సబ్ కాన్షియస్ కూడా అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. మీరు అలాంటి ప్లేసెస్ విజిట్ చేసేటోళ్ళు నేచర్ లవర్స్ అయితే మీకు ఇంకా ఈ చాప్టర్ బ్యూటిఫుల్గా కనెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనం మాట్లాడుకున్న తర్వాత ఇదొక టర్మ్, ఇదొక ఏరియా కిందికి. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడున్న జనరేషన్లో మనం ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఒక పెయిన్స్ లాగా తీసుకుంటాం. దాని తర్వాత హెల్త్ సఫరింగ్స్ కానీ లేదంటే డిఫరెంట్ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఇలాంటి మెంటల్ ప్రెషర్స్ ఇలాంటివి ఎన్నో డిఫరెంట్గా మన మైండ్కి ఇంత ఎఫెక్ట్ చేస్తాయి. సో వీటన్నిటి ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి ఉంటాయంటే మన సబ్ కాన్షియస్లో ఉంటాయి. ఈ సబ్ కాన్షియస్లో ఏంటంటే ఒక్కసారి ప్రాబ్లం స్టార్ట్ అయినాక ఏమవుతుందంటే నువ్వు కొంచెం నీ గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే ఇది ఏమైపోద్ది అంటే నీకు ఆన్సర్స్ ఇస్తుంటుంది నిదానంగా. ఆన్సర్స్ని నువ్వు కొంచెం పర్టికులర్గా అంటే ఇదేది కొంచెం టైం బౌండ్ మేనర్లో అంటే వీక్లో ఇంత 2-3 టైమ్స్ అలా టైం ఇచ్చుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. సో అప్పుడు ఒక్కొక్కసారి అంటే మనం ఎక్కువ ప్రాబ్లంలు ఉంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఎక్కువ ప్రాబ్లంలు ఉన్నాం అనుకో, మనం లోన్లీ టైం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. లోన్లీ టైంలో ప్రిఫర్ చేసి ప్రాబ్లం గురించి ఆలోచన చేసిన వాటికి మనంతకు మనకు సొల్యూషన్స్ ఎట్లా వస్తాయంటే అది మనం సబ్ కాన్షియస్కి ఇచ్చినప్పుడు అది ఒక పిక్చర్ వైజ్గా తీసుకుంటుంది అన్నట్లు. కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తామంటే మనం నెగ్లెక్ట్ చేసినప్పుడే మన ఇంట్యూటివ్ పవర్ మీద మనకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు దాని తర్వాత చిన్నవి ఏమన్నా ఎంజాయ్మెంట్లో ఉన్నప్పుడు మనం వాటిని ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్ అంత సబ్ కాన్షియస్లీకి తీసుకోలేము. సో అందుకే ఆ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ దొరకవు అన్నట్లు. సో నీకు ఏదైనా చిన్న ప్రాబ్లం కానీ పెద్ద ప్రాబ్లం కానీ ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే నీ సబ్ కాన్షియస్కి ఇస్తే అది ఆటోమేటిక్గా సర్టెన్ టైం కొంచెం టైంలోనే ఆన్సర్ అనేది వెతుకుతుంది. కాకపోతే అది సాల్వ్ కావడానికి ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్. సాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ సాల్వ్ కావాలంటే పిక్చరైజేషన్లో ఉంటుంది అన్నట్లు. సో నువ్వు దీన్ని
కొంచెం కాన్షియస్‌గా ఉంటే నీ ప్రాబ్లమ్స్ కానీ, సొల్యూషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకోటి దాని తర్వాత నీ పవర్ గానీ, ఇంటెలిజెన్స్ గానీ అవన్నీ నీతోనే ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ దొరికిందంటే అది పవర్ అన్నట్లే కదా! నీ ఇంటెలిజెన్సే కదా! నిన్నెవరు గైడ్ చేయట్లేదు కదా! సో, నీకు నువ్వే గైడ్, నీకు నువ్వుకే పవర్ ఉంది. సో, ఇవి ఇప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఇవి నువ్వు నమ్మినప్పుడే నీకు వండర్‌ఫుల్ రిజల్ట్ అనేవి ఉంటది. సో, బిలీవ్ ఇన్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. దీన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చెయ్యొద్దు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏందంటే, నీ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఒక బుక్ అయితే, నువ్వు ఇప్పుడు ఈ టర్మ్స్, ఈ ఏరియాస్ అన్నీ ఎలా డివైడ్ చేసుకున్నావో, దాని తర్వాత ఇవన్నీ బుక్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత, ఇవన్నీ ఒక ఆబ్జెక్టిఫైజేషన్‌కి వచ్చిన తర్వాత, ఇవి ఎట్లా మేనిఫెస్ట్ అయితాయి, దాని తర్వాత ఇవి ఎట్లా సక్సెస్‌ఫుల్‌గా అయితాయి అనే దాని గురించే ఉంటదన్నట్లు. సో, ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం నేను ఫోకస్ చేసేది ఏందంటే, ఇప్పుడు ఈ బుక్ అనేది ఒకవేళ సబ్కాన్షియస్లో ఉండేదైతే అది నువ్వు రాసుకునే బుక్ ఇన్సైడ్ అయితే నీకు బయటకు వచ్చే రిజల్ట్స్ ఇవి అవుట్ సైడ్ అన్నట్లు. సో దీనిలో ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే నీ కాన్షియస్ మైండ్లో ఈ కాన్షియస్ మైండ్తో నీకు వచ్చే రిజల్ట్స్ అన్నీ అవుట్ సైడ్ ఉంటాయి. సబ్కాన్షియస్లో నీ ప్రాబ్లమ్స్ కానీ సొల్యూషన్స్ వెతికేవన్నీ సబ్కాన్షియస్లో ఉంటాయి అన్నట్లు. సో వీటిని మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఆబ్జెక్టివ్ అంటే ఏంది, సబ్జెక్టివ్ అంటే ఏంది. దీనిలో ఇప్పుడే ఇంకా మనకి ఇంకా క్లియర్గా అర్థం కావడానికి ఏం చేసిండంటే విజబుల్ అండ్ ఇన్విజిబుల్ అని చెప్పిండు. విజబుల్ అంటే మనకి బయటికి కనిపించేవి రిజల్ట్స్, దాని సక్సెస్నెస్. ఇంకోటి దాని తర్వాత లోపల ఇన్విజిబుల్ ఏంటంటే దీనికి ప్రాసెస్, దాని తర్వాత మనకు ఆల్రెడీ ఆన్సర్స్ దొరికేదాన్ని ఇన్విజిబుల్ అంటారు. దాని తర్వాత నువ్వు ఆల్రెడీ ఒక బుక్ రాసుకున్నావు, దాని తర్వాత ఆ బుక్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏం చేస్తాడంటే విలియం జేమ్స్ అనేట ఒక ఆయన ఉంటాడు. ఆయన ఏంటంటే ఫాదర్ ఆఫ్ అమెరికన్ ఫిలాసఫీ. ఈయన పెద్ద ఫిలాసఫర్ అన్నట్లు. సో ఈయన ఏం చేస్తాడంటే మన సబ్కాన్షియస్కి ఎంత పవర్ ఉంది అంటే, మన సబ్కాన్షియస్ పవర్ మనల్నే కాదు, అంటే ఇప్పుడు ఈ వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. మనకు అవి కావాలి, అది ఇది కావాలి, మనకు ఇవి దొరకాలి అనుకునేవి ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్కి వచ్చిన తర్వాత ఈ ఫీడ్ మనకు దక్కాలి అంటే అది ఈ నేచర్లో ఉన్నదే. సో అది దక్కుతుంది అనుకున్నప్పుడు మనం ఏమవుతుంది, ఈ వరల్డ్లో దేన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ మన దగ్గర ఉందని ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నట్లు. దీన్ని మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ లేకుండా వినండి. దాని తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఏమైనా థింగ్స్ కావాలంటే ఇవి మనతోనే డిపెండ్ అయ్యలేవు, నేచర్తో కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ నేచర్లో దొరికే ఏ థింగ్ అయినా కానీ మనకు కావాలి అంటే మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మనకు దక్కుతుందంటే మనకు నేచర్ మీద కూడా ఆల్రెడీ కంట్రోల్ ఉంది. సో ఈ కంట్రోల్నెస్, ఈ సబ్కాన్షియస్ ఎట్లా ఇంప్రెస్ చేస్తుంది అనే దాని గురించే ఉండాలి. దీనిలో ఈయన స్పెసిఫిక్గా ఒక థింగ్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, హెవెన్ అండ్ ఎర్త్ అని రెండు థింగ్స్ తీసుకున్నా అన్నట్టు. హెవెన్ అనేది నీ మైండ్ అయితే, ఎర్త్ అనేది నీ బాడీ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నట్లు. సో ఇవన్నీ దీనిలో ఇండైరెక్ట్గా ఈ రెండు టర్మ్స్ తోటి ఎట్లా చేసిండంటే మోషన్స్, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండింటిని నువ్వు బ్యాలెన్స్ చేసుకొని నీ మైండ్లో కరెక్ట్ ఒక ఆర్డర్గా తెచ్చుకున్నావు అనుకో, ఇవన్నీ సక్సెస్ఫుల్ కావడానికి ఇదేది అవి ఆ ఇంప్రెషన్సే ఎక్స్ప్రెషన్స్ అయిపోతాయి అన్నట్లు. అంటే ఈక్వల్గా నువ్వు ఎమోషన్ ఎంత ఉంటుందో దాని తర్వాత ఆ మోషన్ కూడా లోపల అంతే ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది అన్నట్లు. సో దీంట్లో ఏమవుతుంది అంటే, నువ్వు చేసే ప్రాసెస్లో ఈ మైండ్కి ఇచ్చే ఫీడ్ కానీ, దాని తర్వాత నీ లోపల ఉండే అంటే దీనిలో ఏం కన్ఫ్యూజన్ ఉండొద్దు, నువ్వు చేసే దాంట్లో క్లారిటీ ఉండాలి. దీన్నే లా ఆఫ్ లైఫ్ అంటాడు అన్నట్లు. లా ఆఫ్ లైఫ్లో ఏం లేదు, ఈ హెవెన్ నీ మైండ్ అయితే, ఎర్త్ అనేది నీ బాడీ పార్ట్స్, ఇంకోటి ఎన్విరాన్మెంట్. సో అన్నీ నీ కంట్రోల్లోనే ఉన్నప్పుడు, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నప్పుడు, అన్నీ నీకు సక్సెస్గా దొరుకుతున్నప్పుడు నీకెందుకు ఫ్రస్ట్రేషన్, నీకెందుకు ఇంకా నీ కోరికలు తీరలేదనే నెగిటివ్ థాట్స్ ఎందుకు, నువ్వు ఎందుకు డిస్ట్రాక్ట్ చేసుకుంటావు, ఈ ఎమోషన్స్ అంతా ఎందుకు ఇట్లా ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెడుతున్నాయి. అదే ఒకవేళ నీ బాడీలో చూసుకుంటే దాని తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి, లేకపోతే ఈ మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, అంటే డిఫరెంట్ హీట్ రిలేటెడ్ అన్బ్యాలెన్స్ థింగ్స్, దాని తర్వాత బాడీలో వచ్చే డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ లైక్ ప్యారలైజేషను, ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, నెగిటివ్ థాట్. అంటే
అంటే లా ఆఫ్ లైఫ్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ జెమ్స్ ఇక్కడ ఫోకస్ చేస్తుండ అన్నట్లు. సో ఏది ఉన్నా కానీ మనం అన్ని కంట్రోల్గా చేసుకోవాలన్నట్లు. సో ఇప్పుడు తను ఫోకస్ చేసిన థింగ్స్ రెండు నేను మీకు చెప్పా. ఒకటి హెవెన్, రెండు ఎర్త్ అని రెండు పార్ట్స్ తీసుకున్నాడు. దాని తర్వాత మన మైండ్, మన బాడీతో పాటు ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని ఎలా కంట్రోల్ చేయాలి, లా ఆఫ్ లైఫ్ని నువ్వు పాజిటివ్గా వే తీసుకుంటే ఇలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండవు, నీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. దాని తర్వాత ఒక ఐడియా ఉంటుంది, అదే రిఫ్లెక్ట్ అయిపోతుంది, సక్సెస్ఫుల్ వేగా ఒక లైఫ్ని లీడ్ చేస్తావు. సో అప్పుడు నీకన్నీ ఈ యాంగర్ కానీ లేకపోతే ఇలాంటి ఫియర్ఫుల్ థాట్స్ కానీ ఇంకోటి ఇలాంటి పాజిటివ్ థింగ్స్ నీ సబ్ కాన్షియస్ మైండ్కి అనేవి ఎప్పుడు రావు, ఈ నెగిటివ్ యాటిట్యూడ్ ఉండదు. సో ఇది లా ఆఫ్ లైఫ్ అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటే మనల్ని ఎప్పుడైతే ఈ నెగిటివిటీ అనేది నీ సబ్ కాన్షియస్ మైండ్కి కానీ ఎంటర్ అయిందనుకో, నిన్ను ఎవరు సేవ్ చేయలేరు అన్నట్లు. ఎలాంటి టైంలో కూడా నీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి దొరకనప్పుడు ఏమైపోద్ది అంటే నువ్వే డిస్ట్రాక్ట్ చేసుకునేటట్లు అవుతావు. ఎప్పుడు నువ్వు పాజిటివ్ ఉన్నావు అనుకో, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా యూనివర్సిటీలో ఈ యూనివర్సిటీ అంటే యూనివర్సల్లో నువ్వు ఎదుర్కొనే ధైర్యం నీకు ఉంటుంది అన్నట్లు. సో దీన్ని బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నా నేను. బీ పాజిటివ్, బీ పాజిటివ్, బీ పాజిటివ్. అప్పుడే నీ అఫర్మేషన్స్ కూడా నువ్వు పాజిటివ్గానే తీసుకుంటావు, నీకు క్లారిటీ ఉంటుంది, రిజల్ట్స్ వస్తాయి. ఇదే లా ఆఫ్ లైఫ్. లా ఆఫ్ లైఫ్ని నేను సెకండ్ చాప్టర్లో కూడా చెప్పా. కాకపోతే అప్పుడు ఈ ఆథర్ ఈ విలియం జేమ్స్ నేమ్ తీసుకోలేదు నేను. ఆ లా ఆఫ్ బిలీఫ్ కూడా నేను ఆ బిలీఫ్ లైఫ్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యాక్షన్ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. దాని తర్వాత నువ్వు ఏ యాక్షన్ అనుకుంటున్నావు ఆ రియాక్షన్ నీకు జరుగుతుందని. సో ఆ సెకండ్ టాపిక్లో అక్కడ ఎగ్జాంపుల్స్తో పాటు బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేయొద్దు. ఎప్పుడు నువ్వు బాగా పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్గానే ఆలోచన చేయాలి. ఇప్పుడు నేను ఇంకోటి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నీ సబ్ కాన్షియస్ నీ స్కిన్ అంటే ఇప్పుడు ఈ బాడీలో ఉండే పార్ట్స్ ఆర్గాన్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే దాని గురించి హీలింగ్ పవర్ ఎలా ఉంటుంది నీ సబ్ కాన్షియస్ మైండ్కి. దాని తర్వాత మనకు 40 ఏళ్ళ కింద చూసినాం మనం ఇవన్నీ మెడికల్ అంటే ఇంత మోడర్న్ మెడికల్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే కొన్నిటికి ఓన్లీ త్రూ ప్రేయర్. మనకు ఏంటంటే అప్పట్లో కొంత ఇవి ఉండేవి అన్నట్లు, మనకు ఏమన్నా శక్తులు ఉన్నాయా లేదంటే ఏదన్నా హెల్త్ బాగాలేదంటే కొంచెం మనకు అప్పుడు గ్రామ దేవతలు ఉంటే స్పెసిఫిక్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం డిస్కస్ చేస్తాం అన్నట్లు. మాకు ఇట్లా హెల్త్ బాగుండట్లేదు ఫ్యామిలీలో, లేకపోతే ఇలాంటి టెన్షన్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. అంటే నార్మల్గా మీరు ఇన్ని వారాలు ఇన్ని చేయండి అది ఇది అంటే చిన్న బిలీఫ్ చూడండి. మళ్ళీ దాని తర్వాత మనం ఒక కంక్లూషన్కి వస్తాం. ఆ పనులు చేసిన తర్వాత ఒక 4-5 వీక్స్ తర్వాత మళ్ళీ మనకు రిజల్ట్స్ ఏంటంటే మన సబ్ కాన్షియస్కి అప్పుడు ఏమి ఇస్తున్నామంటే పాజిటివిటీ. ఈ లా ఆఫ్ బిలీఫ్ ఇక్కడ చూడండి, లా ఆఫ్ లైఫ్ ఇక్కడ పాజిటివిటీనే జనరేట్ చేస్తున్న ప్రేయర్స్. సో మీరు ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. ఈ 40 years బ్యాక్ జరిగే ఈ ప్రేయర్స్ కానీ ఇవన్నీ మన డాక్టర్స్ కూడా అప్పట్లో, ఇప్పుడు మనం ఇందాక ఎస్డైల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఇవన్నీ ఎక్కడైతే పాజిటివిటీ ఉంటుందో అక్కడ సక్సెస్ ఉంటుంది. సబ్ కాన్షియస్కి అదే కావాలి. సో నేనేం చెప్తా అంటే ఇక్కడ మీ డీప్ సైకలాజికల్ నాలెడ్జ్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీ సబ్ కాన్షియస్ అనే బుక్ని నువ్వు ఎట్లా మార్చుకుంటావు, నీవు ఎట్లా కంట్రోల్ తెచ్చుకుంటావు, దాని తర్వాత నీ బాడీని నువ్వు హీల్ చేసుకునే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అవన్నీ నువ్వు ఒక నీ వాచ్ మేకర్గా ఉండాలి నీ సబ్ కాన్షియస్. అప్పుడే హీల్ అవుతుంది, రీస్టోర్ అవుతుంది. దాని తర్వాత నీ వైటల్ ఫంక్షన్స్ బాడీలో ఉండేవి ఎలా ఇదేది మన కొన్ని ఇప్పుడు అంటే మన ప్రమేయం లేకుండానే బాడీ ఫంక్షన్స్ ఆల్రెడీ జరుగుతుంటాయి. కాకపోతే కొన్ని ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి, వాటిని ఎలా కంట్రోల్లోకి తెచ్చుకోవాలనేది కూడా మనం ముందు చూస్తాం. ఇప్పుడు సబ్ కాన్షియస్ మన బాడీ ముందు అంటే ఇప్పుడే మన ఫంక్షన్స్ ఆఫ్ బాడీ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ఒకవేళ లేచున్నావు అనుకో, మన బాడీలో ఆల్రెడీ లేచుండి కంట్రోల్ చేసేదాన్ని ఏమంటాం, కాన్షియస్ అంటాం. ఆల్రెడీ మన బాడీలో హార్ట్ ఒక రిథమిక్గా అండ్ లంగ్స్ ఒక ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్గా నడవడం, దాని తర్వాత బ్లడ్ ఫ్రెష్ ఎయిర్ని
అబ్జర్వ్ చేయడం, దాని తర్వాత డైజెస్టివ్ ప్రాసెస్ గానీ, ఇప్పుడు మనకు గ్రాన్యులర్ సిక్రేషన్స్ ఉంటాయి. అంటే కొన్ని సిక్రేషన్స్ ఎట్లుంటాయంటే అడర్నల్లీ పుష్ గానీ, అంటే కొన్ని మనం హ్యాంగర్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరిస్తున్నారు నీకు? నీ సబ్‌కాన్షియసే ఇస్తుంది. నువ్వు పడుకున్న తర్వాత నీ ఫేస్‌లో నీ అంటే ఇప్పుడు మనకు హెయిర్‌కు గడ్డం పెరగడం, లేదంటే ఆహ్, ఈ హెయిర్ గ్రోత్ ఇవన్నీ నువ్వు పడుకున్నా, పడుకోకపోయినా అవి పెరుగుతున్నాయంటే ఎవరు? ఇవన్నీ సబ్‌కాన్షియస్ ప్రమేయంతోటే నడుస్తున్నాయి. సో, మన స్కిన్‌లో ఈ సీక్రెట్స్ నువ్వు పడుకున్న తర్వాత ఇప్పుడు నీ బాడీ టెంపరేచర్ కంట్రోల్‌లోకి వచ్చి ఈ స్వెట్ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే నీ బాడీని కంట్రోల్‌లో పెడతాయి. ఇప్పుడు సపోజ్‌గా నువ్వొక కు ఇప్పుడు ఈ మోడర్న్ సొసైటీని తీసేయి. అప్పట్లో జనరల్‌గా ఏముండే అంటే జనాలకు ఎంత వేడినైనా తట్టుకొని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ కూడా వాళ్ళు అంత కంట్రోల్‌గా ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళని అట్లా తయారు చేస్తదండి. సైంటిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. వాళ్ళు చేసే ఎక్స్‌పెరిమెంటల్ ప్రాజెక్ట్స్‌లలో. వాళ్ళకేమైతదంటే చాలా వరకు వాళ్ళ ఆన్సర్స్ అన్నీ స్లీప్ స్టేట్‌లోనే వాళ్ళకు డ్రీమ్ త్రూగా వస్తాయన్నట్లు. వాళ్ళకేమైపోద్దంటే పర్టిక్యులర్‌గా వాళ్ళు కాన్షియస్ మైండ్ నుంచే ఎక్కువ ఫీడ్ తీసుకుంటారు వాళ్ళు. ఎలా అయిపోద్దంటే వాళ్ళు కంటిన్యూయస్‌గా పుష్ చేస్తుంటారు మైండ్‌కి. ఇది ఎక్కడ ఇది దీ ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి? దీని నుంచి ఇది ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలి? సో, డిఫరెంట్ డిఫరెంట్ క్వెషన్స్ వాళ్ళ మైండ్‌లో ఎప్పుడైతే రేజ్ అయితాయో దాని తర్వాత వాటికి ఆన్సర్ కొరకు ఆహ్, వాళ్ళు ఈవెన్ స్లీప్‌లో ఉన్నా గానీ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత అవి వర్క్ చేస్తుంటాయన్నట్టు. సో, ఆటోమేటిక్‌గా మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం. ఒక్కసారి క్వెషన్ యాడ్ అయిన తర్వాత వాడికి ప్రాబ్లమ్ వస్తది. ప్రాబ్లమ్ కొన్ని తర్వాత మనం అదే స్టేట్‌లోనే ఆ ప్రాబ్లమ్ గురించే కాన్షియస్‌గా ఉన్నామనుకో, దాని తర్వాత దానికి ఆల్రెడీ పిక్చరైజేషన్‌లో ఆన్సర్ వస్తది. సో, అప్పుడే మనం సక్సెస్ అయితాం. అందుకే చాలా వరకు సైంటిస్టులు కూడా వాళ్ళు ఇన్వెంట్ చేయడానికి రీజన్స్ ఇవే అన్నట్లు. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మన బాడీలో ఉండే ఫంక్షన్స్ ఎలా అయితున్నాయి సబ్‌కాన్షియస్ నుంచి ఒక ఆర్డర్ వైస్‌గా మనం ఎలా రిలాక్స్‌గా ఉంటున్నాం. దాని తర్వాత మన థాట్ ప్రాసెస్ గానీ, ఇంకోటి దాని తర్వాత మనం ఒకవేళ కొన్ని బిలీఫ్స్ ఉంటాయి మనకు. కొన్ని సర్టెన్ ప్లేస్‌కెళ్ళిన తర్వాతనే మనము నార్మల్‌గా అంటే మన బాడీని కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాం. ఎట్లా అంటే ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్‌కెళ్ళి దాని తర్వాత ఒక సర్టెన్ టైం వరకు అక్కడ కూర్చుంటే అరే! నాకు పీస్ దొరికింది. అంటే ఇలాంటివన్నీ థింగ్స్ ఎలా అంటే సబ్‌కాన్షియస్‌కి ఎప్పుడైతే నీవు టైం ఇచ్చావో, టైం ఇచ్చిన తర్వాత దాన్ని ఒక పర్టిక్యులర్‌గా దాంతోటి నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు నీకు ఇలాంటి రిజల్ట్సే వస్తాయన్నట్లు. సో, ఈడ ఫోకస్ చేసేది ఏందంటే సబ్‌కాన్షియస్‌కి మనం కొంచెం క్లారిటీతోటి దాంతో కనెక్ట్ అయి ఉన్నామనుకో, ఆల్రెడీ మన ప్రాబ్లమ్స్‌కి క్వెషన్ దొరుకుతది. మన హెల్త్‌కి ఏ డోకుండదు. సో, మనం అన్నీ దానికి తగ్గట్టే రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటామన్నట్లు. ఈడ నెక్స్ట్ ఏం చేస్తామంటే, హౌ మన సబ్‌కాన్షియస్ మైండ్ మన ప్రాబ్లమ్స్‌కి ఎలా వర్క్ అయితదనే దాని గురించి చెప్తామన్నట్టు. ఇది ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినా కదా! నువ్వు ప్రాబ్లమ్ ఇచ్చినావనుకో ఆటోమేటిక్‌గా అదే సాల్వ్ చేస్తదని. కాకపోతే సాల్వ్ చేసే ప్రాసెస్ ఎట్లుంటదంటే, అదెప్పుడూ అంటే డి డిస్‌రెస్పెక్ట్ చేయదన్నట్లు. ఒకవేళ నువ్వు పాజిటివ్ ఫీడ్ ఇస్తున్నావనుకో, ఒకవేళ ఆ ప్రాబ్లమ్ జెన్యూన్ అయ్యి దాని తర్వాత నువ్వు ప ప్ క కాన్షియస్‌గా అట్లే దాన్ని పుష్ చేస్తున్నావనుకో, మనకు అది గూడా అట్లే రిఫ్లెక్ట్ అయితదన్నట్లు. నువ్వు ఒకవేళ కాన్షియస్‌గా ల లవ్ రిలేటెడ్‌గా ట్రూ అంటే నిజంగా, దాని తర్వాత నువ్వు ఎంత బెస్ట్ ఇయ్యాలో అంత, దాని తర్వాత ఇంత మంచి ప్రాసెస్ ఉన్న తర్వాత ఆటోమేటిక్‌గా లోపల నుంచి గూడా మంచి ప్రాసెస్ అయిపోతదన్నట్లు. ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు నేనేం డిస్కస్ చేస్తున్నానంటే సబ్‌కాన్షియస్‌కి హీలింగ్ పవర్ అనేది ఎట్లుంటదనేది చెప్తాను. స్టార్టింగ్‌లోనే చెప్పిన హీలింగ్ పవర్ అనేది సబ్‌కాన్షియస్‌కి ఉంటదని. ఇప్పుడు దాన్ని హీలింగ్ పవర్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా నేను. ఈ ఎగ్జాంపుల్ నాకైతే ఫస్ట్ చదివేటప్పుడు చాలా డౌట్ ఉండే. కాకపోతే ఒక టైం ఫేజ్ తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఒక 2, 3 టైమ్స్ ఈ బుక్‌ని ఎప్పుడైతే చదివినో అప్పుడు నాకు ఒక నమ్మకం వచ్చింది. ఈడ ఏమైపోద్దంటే మేడమ్ బైర్ అనే ఒక ఆమె ఉంటది ఫ్రాన్స్‌లో. అయితే ఆమె ఫ్రాన్స్‌లో ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లౌర్డీస్ అనే ఒక హాస్పిటల్ ఉంటదన్నట్టు మెడికల్ డిపార్ట్మెంట్. ఆమె అక్కడికెళ్ళి ఆమె ఆప్టిక్ నర్వ్స్‌ని చూపించుకుంటే ఆమెకేం చెప్తారంటే, "నీ నర్వ్స్ అన్నీ పాడైపోయినాయి. ఈ నర్వ్స్ తోటి నువ్వెప్పుడు చూడలేవు. ఇంకా ఇవన్నీ డెడ్ సెల్స్ అయిపోయినాయి. సో, నీకు రావడం కష్టం" అది ఇది అన్నట్టు చెప్తదన్నట్లు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఉందన్నట్లు. ఈ ఈ ట్రూత్ మనకెట్లా బయటికొచ్చిందంటే, రూత్ క్రస్టన్ అని చెప్పేసి ఒక ప్రొటెస్టెంట్ ఉంటాడన్నట్లు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ ఈ ఎగ్జాంపుల్‌ని మ్యాగజైన్‌లో రిప్రజెంట్ చేస్తాడు 1995 నవంబర్‌లో. సో, అదే ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్. కాకపోతే ఇక్కడ ఆమెకి ఎలా వర్క్ చేసింది అనే దాని గురించి చేద్దాం. ఆమె ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అన్నట్లు. నేను నా కళ్ళు బాగున్నాయి, నేను చూడగలుగుతా, అది ఇది అనుకొని దాని తర్వాత ఆమె మనసులో స్ట్రాంగ్ అనుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆమెకు తెలియకుండానే ఆమె చూడడం మొదలుపెట్టింది. డాక్టర్స్ దగ్గరికి తీసుకుపోయిన తర్వాత డాక్టర్స్ చెకప్ చేస్తే స్టార్టింగ్లో అంత రిజల్ట్స్ వాళ్ళకి కనిపించలేదు. తర్వాత ఒక కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు రీచెక్ చేస్తే ఆమె నర్వ్స్ అన్నీ అంటే బ్యాక్ టు లైఫ్, అంటే నార్మల్గా ఉండడం వాళ్ళు చూసి పరిశాన్ అవుతారు అన్నట్లు. అంటే వాళ్ళకు కూడా ఆన్సర్ దొరకదు అన్నట్లు. వాళ్ళు ఇన్ స్టార్టింగ్ ఫస్ట్ చెకప్లో ఏమనుకుంటారు అంటే ఈమె డెడ్ ఐస్తో చూస్తుంది, నార్మల్గా మిరాకిల్ పవర్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా అట్లా అనుకున్నారు అన్నట్టు. కాకపోతే సర్టెన్ టైం తర్వాత ఆ నర్వ్స్కి ఉండే లైఫ్ చూసిన తర్వాత వీళ్ళు కూడా పరిశాన్ అవుతారు. అందుకే మనిషికి అనేది నమ్మకం ఉండాలి, ఆ నమ్మకంలోనే రిజల్ట్స్ ఉంటాయి అన్నట్లు. సో బిలీవ్ పాజిటివ్. కళ్ళు లేని వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ నర్వ్స్ చచ్చిపోయినాయి, దాని తర్వాత వీటికి లైఫ్ అనేదే లేదనే వాళ్ళే క్రియేట్ చేసినప్పుడు మనకెందుకు కాదు, మనం కూడా చేస్తాం. సో మన వే ఆఫ్ థింకింగ్ని మార్చాలి. ఇంపాసిబుల్ థింగ్స్ అని ఎవడన్నా అన్నగాడి నువ్వు దాన్ని పాసిబుల్ అవుతుంది, దాని తర్వాత నువ్వు కరెక్ట్ అలైన్గా ఆర్డర్గా పెట్టుకొని సక్సెస్ చేసి చూపించాలి. అదే ఇప్పుడు మనం ఈ టాపిక్లో బాగా డిస్కస్ చేసింది. సో ఇది మీకు యూజ్ కావాలని నేను చెప్తున్నా. బాగా కాన్షియస్గానే ఉండండి, ఇప్పుడు మీ రిజల్ట్ ఓరియంటెడ్గానే ఉండండి. సో నేను నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తా అంటే, ఇప్పుడు మనందరికీ ఈ ఇది సబ్కాన్షియస్ మైండ్ హీల్ చేసే పవర్ ఉంటుందని చెప్పినా కదా. పర్ఫెక్ట్ హెల్త్ ఎట్లా ఉంటుంది అనేది నేను చెప్తా. మనము ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిండు ఈయన ఇంగ్లీష్ ఆయన కాబట్టి ఏం చేసిండంటే మొత్తం బాడీ పార్ట్స్ తీసుకున్నాడు అన్నట్లు. బాడీ పార్ట్స్ని ఎలా తీసుకుండంటే మొత్తం అంటే కింద నుంచి పైకి ఆర్డర్ వైజ్గా వస్తాడు. నా ఫీట్ రిలాక్స్గా ఉంది, నా యాంకిల్స్ రిలాక్స్గా ఉన్నాయి, నా లెగ్స్ రిలాక్స్డ్గా ఉన్నాయి, నా అబ్డామినల్ మజిల్స్ రిలాక్స్గా ఉన్నాయి, నా హార్ట్ లంగ్స్ ప్రాసెస్ అంతా రిలాక్స్గా ఉంది, దాని తర్వాత నా బ్రెయిన్ హెడ్ అదంతా రిలాక్స్గా ఉంది అని చెప్పేసి ఇలాంటి అఫర్మేషన్స్ డైలీ అనుకోవాలని చెప్తారు. అంటే ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయని కంటిన్యూస్గా సివియర్గా బాధపడతారో ఇలాంటివి అనుకుంటూ ఉన్నాం అనుకో, మనకు ఏమైపోద్ది, మన బాడీ అనుకోకుండానే మనకు ఆల్రెడీ రిజల్ట్స్ ఇస్తుంటుంది అన్నట్లు. ఎక్కడన్నా పార్ట్స్ ఆల్రెడీ కొంచెం ఏమన్నా డిగ్రేడ్ అయ్యే ఉంటే కూడా మన సబ్కాన్షియస్ నుంచి అరే దీనికి ఏం ప్రాబ్లం లేదు, ఆల్రెడీ పర్ఫెక్ట్గానే ఉందని ఇలాంటివి క్రియేట్ చేస్తుంది అన్నట్లు. ఇక్కడ నీకు ఒక ఎగ్జాంపుల్ తోటి స్టార్ట్ చేస్తే మనము ఇక్కడ ఒక సైంటిఫిక్ ఇమాజినేషన్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక మనిషి ప్యారలైజ్ అయి ఉంటాడు అతనే. దాని తర్వాత ప్యారలైజ్ అయిన తర్వాత ఈయన డాక్టర్ని కలిసిన తర్వాత డాక్టరు ఒక అఫర్మేషన్ చూపిస్తాడు ఈయనకు. ఏం చేస్తాడంటే నీకు ఆఫీస్ ఉంటుంది, నీ ఆఫీస్ పైన డెస్క్ ఉంటుంది, ఆ డెస్క్ పైన నువ్వు ఆ టెలిఫోన్ని నువ్వు ఆన్సర్ చేస్తున్నావు, నార్మల్గా నడుస్తున్నావు, నార్మల్గా అన్నీ జరుగుతున్నాయి నీకు అనుకున్నట్లే అన్నట్టు డాక్టర్ చెప్తాడు అన్నట్లు. ఈ పిక్చరైజేషన్ని ఒక సర్టెన్ టైం వరకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ చూపిస్తూనే ఉంటారు. ఇది అనుకోకుండా ఈ మిరాకిల్ పవర్ ఏమైందంటే మనోడికి అనుకోకుండా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు, సడన్గా అందరి బయటికి వెళ్ళిపోతే టేబుల్ మీద ఫోన్ రింగ్ అవుతుంటుంది. ఈ మనోడికి మైండ్లో ఆల్రెడీ ఈ పిక్చరైజేషన్ స్టార్ట్ అయింది కాబట్టి కంటిన్యూస్గా దాని గురించి ఉంటాడు కాబట్టి విజువలైజేషన్లో రిజల్ట్ కూడా ఆల్రెడీ చూసేసిండు మైండ్లో. సో అనుకోకుండానే మనోడు ఫోన్ని చూసిన తర్వాత ఫోన్కి డైరెక్ట్ లేచి వెళ్ళిపోయి దాని తర్వాత ఫోన్ మాట్లాడడం, దాని తర్వాత రియలైజ్ అవుతాడు అప్పుడు అరే నాకు క్యూర్ అయిపోయింది, హీల్ అయిపోయింది అంటే దీనిలో ఎంత మిరాకిల్ పవర్ ఉంది. సో అందుకే మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ ఫోన్ 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటే కూడా మనోడు పోయి ఆన్సర్ చేసిండంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఎంత కెపాసిటీ ఉందో చూడండి. సో మనం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. బీ పాజిటివ్గా ఉండి ఇంపాసిబుల్ థింగ్స్ కూడా పాసిబుల్ అవుతాయని అనుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు నేను సమ్మరీ చెప్తా. సమ్మరీ ఏంటంటే ఇప్పుడు నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఇది అట్లీస్ట్ ఈ వీడియో మొత్తం వినకపోతే స్క్రీన్ పైన ఉండే అఫర్మేషన్స్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ జస్ట్ ఇట్లా చూసి వదిలేయండి. అప్పుడు మీకు కొంచెం పాజిటివ్ హోప్ అనేది వస్తుంది మైండ్కి. తర్వాత మీ ఓన్ అఫర్మేషన్స్ ఏమన్నా ఉన్నాయంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి. దాని తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు సమ్మరీ చూసుకుందాం. మన బాడీలో ఉండే ఏ ప్రాబ్లంకైనా సబ్కాన్షియస్ ఆన్సర్ చేస్తుంది. అది ఎందుకంటే అదే కంట్రోల్ చేస్తుంది కాబట్టి. సో నువ్వు దేని గురించి
అసలు ఏమి ఇబ్బంది చేయకుండా ఆల్రెడీ నీ బాడీలో పార్ట్స్ ఏమైనా క్యూర్ లేకపోతే కూడా నువ్వేం చేయాలంటే అవి నా బాడీలో ఫంక్షన్ కరెక్ట్ అవుతున్నాయని అనుకున్నావు అనుకో, సబ్ కాన్షియస్ నీకు బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తుంది అన్నట్లు. అండ్ ఇంకోటి, నీకు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, ఒక అచీవ్ థింగ్ చేయాలంటే బిఫోర్ ప్రియర్ టు స్లీప్ దాన్ని ఒకసారి 3-4 టైమ్స్ బాగా డైలీ అనుకుంటున్నావు అనుకో, అది కూడా సక్సెస్ అయిపోద్ది అన్నట్లు. దాని తర్వాత నువ్వు ఇప్పుడు ఇంకోటి ఏముంటుందంటే, నీ సబ్కాన్షియస్ మైండ్కి నువ్వు ఏవైతే స్క్రీన్ ప్రజెంట్ చేస్తావో కండిషన్స్ కానీ, నీకుండే ప్రాబ్లమ్స్ కానీ నువ్వు ఏవైతే వినిపిస్తావో అవి నీకు రిజల్ట్ ఓరియంటెడ్గా ఒక ఐడియాస్గా నీ కాన్షియస్ మైండ్లో ప్రజెంట్ అయిపోతాయి అన్నట్టు. మనం అనుకున్నాం కదా లా ఆఫ్ లైఫ్ అని, మన జెమ్సీ చెప్తాడు ఫిలాసఫరు. సో ఆ లా ఆఫ్ యాక్షన్ రియాక్షన్ యూనివర్సల్లో ఉంటాయి కాబట్టి నీకు నేచర్తో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి నువ్వు నేచర్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకు. ఇంపాసిబుల్ థింగ్ అనేదే ఉండదు. సో మన థింగ్ బేస్డే ఉంటుంది కాబట్టి మనకు అన్ని థింగ్స్ సక్సెస్ఫుల్ అవుతాయి కాబట్టి, సో నువ్వు ప్రాక్టికల్గా ఉండి అన్నీ నాకు అవుతున్నాయనే దాన్ని ఆలోచన చేయి. నీకుండే ప్రాబ్లమ్స్ కానీ, నీ ఏదన్నా సక్సెస్ డిలే అవుతుందంటే, డిఫికల్టీస్ వస్తున్నాయంటే నువ్వు సబ్కాన్షియస్కి మంచి గుడ్ వే ఆఫ్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసాయి. అది నీకు ఆటోమేటిక్గా రిజల్ట్ చూపిస్తుంది. నీ లైఫ్ ప్రిన్సిపల్ ఏంది నీకు ఆల్రెడీ చెప్పినా కదా, నీ హార్ట్ రిథమిక్గా చేస్తుంది, నీ బ్రీత్ కానీ, నువ్వు చేసే ఇన్హలేషన్, ఎగ్జలేషను, డైజెస్టివ్, ఇవన్నీ ఇంత సక్సెస్ఫుల్గా సబ్కాన్షియస్ పవర్ నడుపుతుందంటే నీ చిన్న ప్రాబ్లమ్స్కి ఆల్రెడీ దాని దగ్గర ఆన్సర్ ఉంది. సో ఇవే నీకు ఒకవేళ ఎవరైనా పర్సన్ ఇంపాసిబుల్ అన్నాడు అనుకో, వీటి చిన్న చిన్న ఎగ్జాంపుల్నే తీసుకో, మనకు అర్థమయ్యేవే తీసుకున్నాం, అప్పుడే మనం సక్సెస్గా ఉంటాం. ఇంకా దాని తర్వాత చూసేసినాం. ఇంకా దాని తర్వాత కాన్షియస్ మైండ్ అనేది చాలా బిజీగా ఉంటుంది. సో నువ్వు ఫేత్ఫుల్గా కొంచెం దీన్ని కాన్షియస్గా ఉండి అప్పుడప్పుడు అంటే పుష్ చేస్తూ ఉండాలి. లోన్లీగా ఉన్న టైంలోనే మన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మన మైండ్కి పుష్ చేస్తున్నాం అనుకో సక్సెస్ అయిపోద్దాం. సో నేను మంచి హ్యాపీ ఎండింగ్ చూడాలనుకుంటున్నా, మీ అందరికీ మంచి రిజల్ట్స్ చూసి ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నా. ఇంకా ఏవైనా నేను నేర్చుకోవాలి లేదంటే నా ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా ఇంకా ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ ద్వారా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.